నమస్తే అండి, జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి, 2 నెంబర్లకే ఫోన్ చేయండి. ఒకవేళ నాది స్విచ్ ఆఫ్ వస్తే నేను వీడియో తీస్తున్నానని అర్థం చేసుకోండి. 6 రోజులు అయింది సార్ వీడియో తీయలేదు, ఎందుకంటే 6 రోజుల నుంచి ఫుల్ వర్షాలు. ఈరోజు 11వ తారీఖు సార్, జూలై నెల 2025. టైం వచ్చి 1:40 అయింది సార్. ముందు ఒక ఇదే ప్లేస్లో ఈ వీధిలో కారే ఒక స్విఫ్ట్ డిజైర్ పెట్టాను. వెంటనే ఈ వీడియోలు చూడడానికి వచ్చి ఆలీలు వచ్చి అప్పుడు ఇంకొక సార్ చెప్పారు ఈ కారు కూడా అమ్మకానికి ఉంది. 2014 హుండాయ్ యాక్సెంట్ SMT వెహికల్ అండి, డీజిల్ వెహికల్ అండి. 72,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ సార్, ఇంపార్టెంట్. ఫస్ట్ ఓనరు, షోరూంలోనే సర్వీస్ చేయించారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫాగ్ ల్యాంప్స్ కానీ, హెడ్ లైట్స్ కానీ, టైర్స్ కూడా మీకు 50% అబౌవ్ టైర్స్ ఉన్నాయి సార్. గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. టెస్ట్ డ్రైవ్ చేశాను, ఏసీ చిల్డ్గా ఉంది, క్వాలిటీ ఉంది. దీనికి కూడా అమ్మేద్దామనే ఉద్దేశంతో టచ్అప్లు చేయించి పెట్టారు సార్. నేను ఇచ్చే కారు స్క్రాచ్ లెస్ ఇస్తాను, ఎందుకంటే ఒరిజినల్గా నేను ఫోటోలు పెడతాను. ఆ తర్వాత నేను ఎవరైనా అడ్వాన్స్ ఇచ్చినప్పుడు సార్ ఆ వర్క్ చేయించానని చెప్తాను, లేదంటే ఫోటోలు తీసుకున్నప్పుడే చెప్తాను వర్క్ చేయించేయండి సార్ అని. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కదా, ఎవరికైనా ఇచ్చినప్పుడు నీట్గా ఇవ్వాలని. మొత్తం చేయించి నీట్గా ఉంది సార్ కారు. వాటర్ సర్వీసింగ్ చేయించి తెచ్చారు, నీట్గా ఉంది కారు. ఎటువంటి పెట్టుబడి ఏం లేదు. 72,000 ఒరిజినల్ రీడింగ్ సార్. ఫస్ట్ ఓనర్ కారు. దీని ప్రైస్ ముందే చెప్పేస్తున్నాను. చాలామంది అంటారు వీడియో చూడరు సార్ లాస్ట్ వరకు. కావాలన్న వాళ్ళు చూస్తారు సార్. నేను వీడియో చూస్తారు, వ్యూస్ కావాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది. నేను అనేక మందికి కార్లు ఇవ్వడానికి, నా బ్రతుకు తీరు నిలబెట్టుకోవడానికి సార్. కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేయమని మరీ రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే నా ఛానల్ గ్రోత్ అవ్వాలి, అది మీ వల్లే అవుతుంది. నేను ఎంత కష్టపడినా అవ్వదో మీ సపోర్ట్ లేకపోతే. సో 2014 సార్, హుండాయ్ యాక్సెంట్ ఎస్ వేరియంట్, డీజిల్ కారు, ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, రిమోట్ కీ, చాలా బాగుంది సార్. క్వాలిటీ అయితే టైర్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. టైర్స్ విషయంలో కూడా టెన్షన్ లేదు. నేను అరగంట ముందు ఒక వెహికల్ తీసాను, స్విఫ్ట్ డిజైర్ డీజిల్. అది కూడా డీజిల్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే 1,00,000 కిలోమీటర్లు దాటిన కార్లు ఉన్నాయి సార్. నా రిప్యుటేషన్ నిలబెట్టుకోవడం కోసం 1,00,000 తిరిగిన కార్లు నేను పెట్టట్లేదు. ఏమైనా BMW బెంజ్లు అయితే అవి ఎలాగ తప్పదు, పర్లేదు. కానీ ఇలాంటి కార్లు పెట్టడానికి ఇష్టపడట్లేదు నేను, నాకు పెట్టాలన్న ఆలోచన లేదు. కాబట్టి ఈ 72,000 తిరిగింది, క్వాలిటీ ఉందని చెప్పి నేను పెడుతున్నాను. సస్పెన్స్ పరంగా బాగుంది, గేర్ బాక్స్ పరంగా ఉంది. దీని ప్రైస్ 2,77,000 సార్. 2,77,000 ఫైనల్ ప్రైస్. 7,000 9,000 కోర్స్ ఎందుకంటే అండి 2,65,000 ఓనర్ ప్రైస్ సార్. 12,000 ఎన్ఓసి, 2,77,000 పై 2,000 కూడా తగ్గరు. మీరు దయచేసి బార్గెన్ చేసేలా ఉంటే చేయొద్దు. మంచి ప్రైస్ సార్ ఇది. దీనికి ట్యాక్స్ సుమారుగా ఒక 55-60 లోపే వస్తుంది నాకు తెలిసి. కాబట్టి మీరు చూసుకోండి. కమిషన్ ట్రాన్స్పోర్ట్ 30,000 అది కామన్. ప్రతి వీడియోలో చెప్పట్లేదు, ఈసారి చెప్తాను సార్. ఆ 30,000 పక్కన పెట్టండి, అది ఫిక్స్. అది 30 కానీ 31 కానీ. తర్వాత 2,77,000 65 12 77,000, 2,77,000 మంచి ప్రైస్. క్వాలిటీ కారు, మైలేజ్ 25-24 వస్తుంది సార్. ఇది సూపర్ కారు, మీ ఇష్టం. కార్ అంతా చూపిస్తాను సార్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ ఇది, అలా ఫ్రంట్కి తీసుకొస్తున్నాను చూడండి. ఫాగ్ ల్యాంప్స్, హెడ్ లైట్స్. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. అపోలో టైర్స్ సార్, 50% టైర్ ఉంది. జోకర్ కండిషన్ బాగుంది. CRDI డీజిల్ ఇంజిన్. ఇక్కడ చిన్న క్రాక్ సార్, చిన్నదే. చిన్న ఏంటంటే ఆపోజిట్లో వచ్చినప్పుడు తగిలిస్తారు. ఇక్కడ టచ్అప్ అయింది. గ్లాస్ ఒరిజినల్ సార్. ఈ డోర్కి రైన్ వైజర్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ అన్నీ కూడా బాగున్నాయి సార్. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి. సీలింగ్ కూడా బాగుంది సార్. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్. డాష్ బోర్డ్ అయితే చాలా నీట్గా ఉంది. మొబైల్ పెట్టుకోవడానికి వాల్డర్స్ ఉన్నాయి. ఓకే సార్. లెఫ్ట్ ఇది ఆటో ఫోల్డింగ్ సార్, ఎలక్ట్రికల్ ఫోల్డింగ్, లెఫ్ట్ రైట్ అడ్జస్ట్మెంట్, 4 పవర్ విండో, సెంట్రల్ లాకింగ్. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ సార్. పిల్లర్స్ అన్ని కూడా ఒరిజినలే. పిల్లర్స్ అంతా కూడా ఒరిజినల్ సార్. ఎక్కడ ఎటువంటి పార్ట్స్ రీప్లేస్మెంట్ అవ్వలేదు.
డోర్ కంపెనీ పంచింగ్ తో అలా ఉంది సార్. సీల్ ఒరిజినల్ సీల్, ఇది కంపెనీ సీల్ అలాగే ఉంది. గ్లాస్ ఒరిజినల్ సార్, పిల్లర్ గ్లాస్ ఒరిజినల్. సీట్ కవర్స్ బాగున్నాయి. రియర్ వెంట్ ఏసీ ఉంటుంది. ఎక్సెంట్ వెహికల్ చాలా బాగుంటుంది సార్. మైలేజ్ బాగుంటుంది. సస్పెన్స్ పరంగా ఎక్సెంట్ బాగుంటుంది సార్. ట్రావెల్ తిప్పుకునే వాళ్ళకన్నా కొద్ది దూరాలు తిరగాలన్నా కారు చాలా బాగుంటుంది. బాగుంది సార్. బ్యాక్ సైడ్ టైర్ కూడా 50% ఉంది. జోకర్ బాగుంది. కంపెనీ ఫిట్టెడ్ వీల్ క్యాప్స్ చాలా నీట్గా ఉంది సార్. సరే యాక్సెంట్. డిక్కీ కూడా రిమోట్లో ఉంటుంది సార్. దీనికి డిక్కీ కూడా రిమోట్లో ఉంటుంది. డిక్కీ అంతా ఒరిజినల్ సార్. ఫ్రేమ్ అంతా ఒరిజినల్. ఎక్కడ కూడా సీల్స్ పంచింగ్లు ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. ఒరిజినల్ సార్. కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది. ప్రతి కార్కి టచ్ అప్ అవుతుంది. అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి సార్. బూట్ అంతా చాలా నీట్గా ఉంది సార్. బూట్ బాగుంది. స్టెప్ని అయితే మీకు 80-90% స్టెప్ని ఉంది సార్. బూట్ చాలా పెద్దగా ఉంటుంది. చక్కగా ఫ్యామిలీ లాంగ్ వెళ్ళాలన్నా ట్రావెల్ తిప్పుకునే వాళ్ళు కూడా కారు బాగుంటాయి సార్. మైలేజ్ వచ్చే కార్లు. సిల్వర్ కలర్ కదా, కొద్దిగా సిల్వర్ కలర్ అంటే కారు ట్రావెల్ తిరిగే వాళ్ళకి చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది సార్. రూపాయి పెట్టుబడి ఉండవు సార్. మనం ఇచ్చిన ఏ కారు కూడా పెట్టుబడులు ఏముండవు. మీ ఇష్టం, తర్వాత చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు తప్ప. డోర్ గార్డ్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్, రైట్ సైడ్ గ్లాస్ ఒరిజినల్, లెఫ్ట్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్, లెఫ్ట్ బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్, లెఫ్ట్ ఫ్రంట్ డోర్ ఒరిజినల్. సీట్ కవర్స్ బాగున్నాయి. రియర్ వెంట్ ఉంది, ఏసీ వెంట్. డోర్స్ అన్ని కూడా పేస్టింగ్ ఇదిగోండి ఒరిజినల్ సార్. క్వాలిటీ ఉంది కారు. లెఫ్ట్ టైర్ అయితే 60% ఉంది సార్. బ్యాక్ లెఫ్ట్ అపోలో టైర్స్ 60-70% టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ తీస్తున్నాను సార్. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. వినాయకుడు బొమ్మ ఉంది. 2 మొబైల్స్ పెట్టుకోవడానికి ప్యాడ్స్ ఉన్నాయి. 2-3 ఫోన్లు పెట్టుకోవడానికి హోల్డర్స్ ఉన్నాయి. డాష్ బోర్డ్ బాగుంటుందండి. ఎక్సెంట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్సెంట్ నేను ఇక్కడ నుంచి కాకినాడ 2 కార్లు తీసుకొచ్చాను. ఆ కారు కూడా ఇప్పుడు ఎక్సెంట్ అమ్మకానికి ఉంది సార్. ఇంకో కారు, పెద్ద కారు ఏదో తీసుకుంటా అన్నారు. ఏలూరులో ఏదో ఉన్నది. మన దాంట్లో పెట్టాం. ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. మీరు అమ్ముకున్న కార్లకి నేను రూపాయి తీసుకోను, కానీ సర్వీస్ హిస్టరీ నాకు పంపించాలి. సర్వీస్ హిస్టరీ పంపిస్తేనే ఫొటోస్ అప్లోడ్ చేస్తాను. టైర్స్ అన్ని బాగున్నాయి సార్. ఈ లెఫ్ట్ టైర్ అయితే సీల్ టైర్ అలాగే ఉంది, పెద్ద బటన్ తోటి. అదిగోండి. జోకర్స్ బాగున్నాయి. టైర్స్ అన్ని బాగున్నాయి సార్. స్టెప్ని బాగుంది. మీరు ఏమి కూడా చూడక్కర్లేదు. క్వాలిటీ ఉంది కారు సార్. సార్ అక్కడ పెయింట్ పడిందా, ఇక్కడ పెయింట్ పడిందా, ఇది అవి అడగకూడదు సార్. ఎందుకంటే పెయింట్ టచ్ అప్ పడతాయి సార్ కార్లు. ఎందుకంటే సిటీలో కార్లు సార్, ఇంట్లో పెట్టి పూజించుకున్నా ఏదో టైంలో బయటకు తిరగాల 10,000 తిరిగిన కారు కూడా టచ్ అప్లు అవుతున్నాయి ఈ రోజులో. కొన్న 6 నెలలకే గీతలు పడతాయి. కాబట్టి టచ్ అప్ కాదండి, కారు క్వాలిటీ ఎలా ఉంది అది మనం చూసుకోవాలి. సస్పెన్స్ పరంగా కానీ, గేర్ బాక్స్ పరంగా కానీ, ఇంజిన్ పరంగా కానీ, వీల్ బేరింగ్స్ పరంగా కానీ ఈ క్వాలిటీ మనం చూసుకుంటేనే మనకి ఇంకేం పెట్టుబడి ఉంటుంది సార్. ఇంజిన్ ఆయిల్ అనేది కామన్గా మార్చుకుంటాం. టైర్స్ అనేది కామన్గా మార్చుకుంటుంది. బ్రేక్ ప్యాడ్స్ కామన్గా మార్చుకుంటుంది. అవి కూడా బాగున్నాయి చూస్తున్నాం. బాగోపోతే బాగోలేదని చెప్పేస్తున్నాను సార్. ఓకే సార్, స్టార్ట్ చేస్తాను. కారు బాగుంది సార్. మంచి బడ్జెట్ ప్రైస్. ఎక్సెంట్ మంచి బడ్జెట్. చాలా అసలు చిన్న ఫ్యామిలీకి సూపర్ సార్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. వాయిస్ బ్లూటూత్ ఉంటుంది. ట్రిప్ అన్నీ కూడా మీకు స్టీరింగ్ చాలా నీట్గా ఉంది. లెదర్ సీట్ కవర్ స్టిచ్చింగ్. క్లచ్ బాగుంది సార్. గేర్ షిఫ్ట్ చాలా స్మూత్గా ఉంది. యూఎస్బి అన్నీ కూడా ఉంటాయి. ఏసీ చిల్డ్గా ఉంది సార్. క్వాలిటీ ఉంది. ఓకే సార్, అంతా బాగుంది సార్. నీట్గా ఉంది కారు. బడ్జెట్ సార్, మంచి బడ్జెట్లో మంచి కారు. ఎక్సెంట్ బాగుంటుంది సార్. మైలేజ్ వస్తుంది. ఎక్సెంట్ బాగుంటుంది.
బాగుంది సార్, క్వాలిటీ ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. 2,77,000, ఎటువంటి బార్గెన్ ఉండదు. ఎక్స్ట్రా 30,000 అంటే సుమారుగా 3,07,000కి కారు మీ ఇంటికి వస్తుంది సార్. మంచి ప్రైస్, ఇది మంచి ప్రైసే. డీజిల్ వెహికల్ సార్, ఇంపార్టెంట్ డీజిల్ వెహికల్ కదా, మైలేజ్ మీకు 25 వస్తుంది. రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్, 100% ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఇంజిన్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఎక్కడ కూడా లీకేజీలు ఏమీ కనిపించట్లేదు సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్, ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. ఫ్రేమ్ అంతా బాగుంది సార్, ఫ్రేమ్ అంతా కూడా చాలా బాగుంది. బ్యాటరీ కూడా 2022 బ్యాటరీ కూడా ఏం చూడక్కర్లేదు, బాగుంది. బెడ్స్ బాగున్నాయి, ఒరిజినల్ పేస్టింగ్తో ఉంది. రోబో పంచింగ్, ఎక్కడ కూడా యాక్సిడెంట్ వెహికల్ కాదు. చిన్న దెబ్బ కూడా ఎడ్జ్కి తగలలేదు. బాగుంది సార్, క్వాలిటీ ఉంది. 2014 ఎక్సెంట్ డీజిల్ వెహికల్ 72,000 తిరిగింది. 2,77,000 ఫైనల్ ప్రైస్. అండర్ బాడీ చూడండి సార్. ఇలా వీడియో తీసేటప్పుడు కింద ఏమైనా చెమాయింపుగా ఉంటే మీరు అది ఆయిల్, డీజిల్ ఆయిల్, పెట్రోల్ అలాంటివి అనుకోవద్దు. ఎందుకంటే ఏసీ స్టార్ట్ చేసి ఉంటుంది కదా సార్, ఆ ఏసీ వాటర్ వస్తుంటుంది, దానివల్ల మీరు కంగారు పడద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సపోర్ట్ చేయండి. ఈరోజు ఎండ కొద్ది బాగా కాసింది. మీ అందరి దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నాను. మీరు కూడా మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ సార్. సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి సార్. గ్రూప్లో ఉండడం వల్ల ఫొటోస్ పెడుతూ ఉంటాను. అన్నీ కూడా వీడియోలు తీయడానికి అవ్వదు, ఫొటోస్ పెడుతుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.